తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ విద్యార్థులకు పెద్దపీట వేస్తూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి 95% ఉద్యోగాలు స్థానికులకు దక్కాలని చెప్పేసి జూనియర్ మల్టీ జూనియర్ వ్యవస్థను తీసుకొచ్చి రాష్ట్రపతితోనే ఆమోదం పొందిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అమలు చేసి ఇప్పటికే 1,34,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. గత ఈ 1 yearలో కూడా 60,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. మరొక 60 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జరిగింది. ఈ విధంగా జోన్ మండల మరి ముఖ్యంగా ఏది తెలంగాణ విద్యార్థులకు స్థానికత అనేది చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి గుర్తించిన ముఖ్యమంత్రి గారు 2017లో ఏదైతే 144 జీవో నెంబర్ తీసుకొచ్చి 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ మధ్యలో ఏదైనా 4 సంవత్సరాలు చదువుకుంటే ఇక స్థానిక అనేది సభ్యత ఉంటుంది. కానీ దాన్ని ఈరోజు తుంగలో తొక్కి రద్దు చేసి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన కేసీఆర్ గారు తీసుకొచ్చిన జీవోను రద్దు చేసి విద్యార్థులను నష్టపరిచే విధంగా నిన్న కొత్తగా 33 జీవోను తీసుకురావాలని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 33 జీవోలో 9వ తరగతి నుంచి 10, 11వ తరగతి చదువుకున్న వారికి మాత్రమే స్థానికత ఉన్నది. ఈ విధంగా ఉంటే విద్యార్థులందరూ నష్టపోతారు. మరి ముఖ్యంగా నిన్న మొన్న జరిగిన ఎంసెట్ కౌన్సిలింగ్లో కానీ మరి MBBS నీట్ కౌన్సిలింగ్లో కానీ విద్యార్థులు స్థానికత వల్ల నష్టపోతారు. కాబట్టి తక్షణమే 33 జీవోను రద్దు చేసి గత జీవోని కొనసాగని చెప్పేసి విద్యార్థుల పక్షాన ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కార్ని హెచ్చరిస్తున్నాం. ఓకేనా?